డ్రైనేజీ ఛానల్స్ సాగు చేసుకున్న భూములకు పట్టాలు సాగు చేసుకున్న భూములకు పట్టాలు సాగు చేసుకున్న భూములకు పట్టాలు నా పేరు ఎం భాస్కరయ్య, ప్రజా సంఘాల రాష్ట్ర నాయకుల్ని. ఈరోజు చిత్తూరు జిల్లాలో కలెక్టరేట్ దగ్గర కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, అనేక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కుల వివక్షత లేని సమాజం ఏర్పాటు చేయాలని, ఆ విధంగా తమ తేడాలన్నీ సర్దుబాటు చేయాలని, దళితుల్ని ఇప్పటికీ ఎస్సీ ఎస్టీల్ని, గిరిజనుల్ని, దళితుల్ని ఇప్పుడు కూడా అనేక దగ్గర వివక్షత రూపాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు 380 మండలాలు, 128 గ్రామాలు, అదేవిధంగా 25 కార్పొరేషన్ మున్సిపాలిటీల ఏరియాల్లో 60 రోజుల నుంచి అనేక ప్రజా సంఘాలుగా, కుల వివక్షత పోరాట సంఘంగా, వ్యవసాయ కార్మిక సంఘంగా మొత్తం దళాలు అధ్యయనం చేయడం జరిగింది. ఎక్కడ చూసినా ఇప్పటికీ 660 గ్రామాల్లో, ఈ రాష్ట్రంలో 60% గ్రామాల్లో సర్వే చేసిన దాంట్లో తేలినటువంటి అంశం శ్మశానాలు కూడా ఈరోజు దళితులకు లేవు. ఎక్కడన్నా అరాపరా శ్మశానాలు ఉన్నా ఈరోజు దారి లేదు. అదేవిధంగా ఆడ తాగేదానికి ఉన్న 2-3 గంటలకైనా తాగేదానికి నీటి సౌకర్యం లేదు. వాళ్ళు చేసుకునేటటువంటి తత్వాలకు కూడా రూము లేనటువంటి పరిస్థితి ఏర్పడి ఉంది. అనేక దగ్గరలో చెత్తా చెదారం, అనేక దగ్గరలో ఆక్రమణలకు గురైనటువంటి పరిస్థితి ఉంది. ఇది దుర్మార్గమైన విషయం. స్వాతంత్ర భారతదేశంలో 80 దశాబ్దాలు, ఇప్పటికీ 80 సంవత్సరాలు గడిచినప్పటికీ 8 దశాబ్దాలు, 80 సంవత్సరాలు గడిచినా ఈ రోజు కూడా కుల వివక్షత అనేక రూపాల్లో ఉంది. దళిత వాడల్లో ఉన్నటువంటి ప్రజల్ని ఊళ్ళోకి పోయి దేవాలయాల్లో కొన్ని దగ్గరలో ఇప్పటికి కూడా దేవాలయాల్లో ప్రవేశం లేనటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు, దళితులు చేసుకున్నటువంటి కొద్దిపాటి భూమి అరెకరా 20 సెంట్లు 10 సెంట్లు ఎక్కడైనా ఉంటే ఇప్పటికి కూడా ప్రభుత్వ భూములో పట్టాలు ఇవ్వలేదు. వ్యవసాయం చేసుకుంటున్న తరతరాలు గడిచిన పట్టాలు లేనటువంటి పరిస్థితి ఉంది. గట్టిళ్ళు కట్టించినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ప్రకారం 25-26 బడ్జెట్లో 40 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పింది ప్రభుత్వం. అయా మీరు దీనికి ఇల్లు కట్టించేదానికి, నూతన ఇళ్ళకి బడ్జెట్టు, సంక్షేమానికి బడ్జెట్టు, 200 యూనిట్లకు బడ్జెట్టు, సంక్షేమంలో ఉన్నటువంటి దళిత కుటుంబాల్లో పిల్లలకు ఉపాధి కల్పించేదానికి బడ్జెట్ అని పెట్టారు. ఎక్కడన్నా రూపాయి ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు ఉన్నాయా? ఈ జిల్లాలో 15 మండలాలు, 3 మున్సిపాలిటీ పరిధి ఏరియాల్లో అనేక గ్రామాలు, అనేక ఏరియాలు దళాలుగా ఏర్పడి సుమారు 60 రోజుల నుంచి అధ్యయనం చేస్తే ఎక్కడ పెట్టినా శ్మశానాలు లేవు, తాగునీటి వసతి లేదు దళితవాడల్లో. అదేవిధంగా భూమి ఉంటే కొద్దిపాటి భూమికి పట్టాలు లేవు, ఇల్లు లేనటువంటి ప్రాంతాలు ఉన్నాయి, అనేక మౌలిక సదుపాయాలు లేవు, సంక్షేమం లేదు. ఇళ్లల్లో ఉన్నటువంటి పిల్లలకు ఉపాధి లేకపోతే డిగ్రీలు చేసి పీజీలు చేసి ఇంట్లో ఉంటే ఉపాధి కల్పిస్తానని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు మీ కూటమి ప్రభుత్వంలో. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు. ఎక్కడైనా ఒక ఉపాధి కల్పించారా ఈ జిల్లాలో ఉన్నటువంటి దళితులకి? అదేవిధంగా మీరేమైనా ఒక ఉపాధి అవకాశం కల్పించేదానికి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎస్సీ ఎస్టీ కేటాయించినటువంటి నిధుల ద్వారా ఏమన్నా ఖర్చు పెట్టారా? మీరు కేటాయించిన 28,440 కోట్ల రూపాయలు ఎవరికి ఖర్చు పెడుతున్నారు, దేనికి ఖర్చు పెడుతున్నారు? మీరు శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరం ఉంది.
ఈ రాష్ట్రంలో దళితుల పట్ల ఇంకా అంటరానితనం ఉంది. పొన్నయ్య కమిషను, అదేవిధంగా కోనేరు రంగారావు కమిషను, పొన్నయ్య కమిషన్లో అనేక విధానాలు చెప్పారు. కోనేరు రంగారావు కమిషన్లో ఈరోజు 70 లక్షల ఎకరాల భూమి పేదలకు పంచేందుకు 35 రకాల భూమి ఉందని చెప్పారు. ఎక్కడన్నా పంచారా? ఎవరికన్నా భూమి ఇచ్చారా? కనీసం ఉన్న భూమికి కూడా పట్టాలు ఇవ్వనటువంటి దశలో ఉండరు. అంటే సమాజంలో ఉన్నటువంటి పెత్తందారులు, భూస్వాములు వివక్షతే కాదు, మీ ప్రభుత్వంలో కూడా దళితుల పట్ల వివక్షత ఉందనే దానికి ఇదే నిదర్శనము. మీరు కేటాయించినటువంటి నిధులు కూడా ఖర్చు పెట్టకపోతే మీరు ఎందుకు ఎస్సీ ఎస్టీ సప్లానికి నిధులు కేటాయించారు? ఆ నిధులు ఎవరికి ఖర్చు పెడుతున్నారు అనే దానికి మేము అడుగుతున్నాం. అందుకే సమాజంలో కుల వివక్షత లేని సమాజం కావాలి, అందరికీ సౌకర్యాలు ఏర్పాటు చేయాలి, ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు ఖర్చు పెట్టాలి, అందరికీ భూమి ఇవ్వాలి. ఆ విధంగా లేకపోతే రానున్న రోజుల్లో ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని చెప్పి ప్రజా సంఘాల రాష్ట్ర నాయకత్వంగా, ప్రజా సంఘాలుగా కేవీపీఎస్, అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘం, అనేక ప్రజా సంఘాలుగా మేము తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా రాష్ట్రంలో కుల నిర్మూలన కోసం, సమానత్వం కోసం ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మొత్తం సామాజిక శంఖారావం పేరుతో ఒక 60 రోజుల పాటు మొత్తం అధ్యయన యాత్రలు చేశాం. అందులో చిత్తూరు జిల్లాలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో ఈ అధ్యయన యాత్రలు కొనసాగాయి. ఈ అధ్యయన యాత్రలో అనేక సమస్యలు వచ్చాయి. మొత్తం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్తారు, మొత్తం అద్దాలు మేడలు కాదు, మొత్తం దళిత వాడల్లో పేదలు నివసిస్తున్న ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించినప్పుడే అభివృద్ధి అవుతుంది తప్ప అద్దాలు మేడలు పెద్ద పెద్ద మేడలు కడితే అది అభివృద్ధి కాదని చెప్పి ఈ రాజ్యాంగ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్తారు. అలాంటి పరిస్థితి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో నెలకొని ఉంది. అందువల్ల శ్మశానాలు లేవు, అదేవిధంగా త్రాగునీరు సమస్య లేదు. బడా వ్యక్తులు, అదేవిధంగా ధనవంతులు ఉన్న ప్రాంతాల్లో మొత్తం అన్ని రకాలుగా పగలుగు రాత్రులు సంబంధం లేకుండా లైట్లు వెలుగుతూ ఉంటాయి. కానీ దళితవాడలో మా సర్వేలో తేలింది, ఒక్క దళితవాడలో కూడా ఈరోజు లైట్లు వెలగని పరిస్థితి ఉంది. మొత్తం చీకటిమయంగా మారిపోయినాయి. అందువల్ల వాళ్ళ మౌలిక వసతులు కల్పించాలని చెప్పి ఈరోజు వివక్షత రూపాలు ప్రధానంగా కుప్పం నియోజకవర్గంలో అత్యధికంగా కొనసాగుతున్నాయి. ఆ వివక్షత రూపాలు పోవాలని చెప్పి ఈ సమస్యలపైన ఈ సామాజిక శంఖారావం కొనసాగుతోంది. ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టాం. ఇంతటితో ముగిసే పరిస్థితి కాదు, ఇది ప్రారంభం మాత్రమే. భవిష్యత్తులో కలెక్టర్ వెంటనే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో ఈ సామాజిక న్యాయం పాటించాలని చెప్పి మేము ప్రజా సంఘాల ఐక్యవేదిక తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. చిత్తూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు, కేవీపీఎస్ ఆధ్వర్యంలో గత నెల 16వ తారీఖు నుండి నిన్నటి దాకా సుమారు 10 మండలాల్లో 2 మున్సిపాలిటీల్లో 29 గ్రామాలను సర్వే చేశాం. ఈ 29 గ్రామాలలో మేము గమనించింది, మా దృష్టికి వచ్చినటువంటి సమస్యల్ని మేముందు ఈ కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. ప్రధానంగా 29 గ్రామాలను మేము సర్వే చేస్తే అందులో 20 గ్రామాలకు దళితులు చచ్చిపోతే వేసుకోవడానికి కనీసం 6 అడుగులు జాగా లేదనంటే ఇంతకన్నా సిగ్గుచేటు ఈ ప్రభుత్వానికి ఇంకేముందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అంతేకాదు ఉన్న ఆ 9 గ్రామాలకు కూడా ఆ శ్మశానాలు కేటాయించిన స్థలము అగ్రవర్ణస్తులు దారిని కబ్జా చేశారు. ఉన్న స్థలాన్ని కూడా కబ్జా చేసి దారి లేకుండా చేయడంతో ఆ శ్మశానం కూడా ఉపయోగం లేకుండా పోతా ఉంది. ఇది ఈ జిల్లాలో మేము సర్వే చేసినటువంటి 29 గ్రామాల యొక్క పరిస్థితి. అంతేకాదు ఈ 29 గ్రామాలలో సుమారు 24 గ్రామాలలో దళితవాడలకి డ్రైనేజీ సౌకర్యం లేకుండా ఉంది అని అంటే వాళ్ళ యొక్క దళితుల పట్ల ఆ గ్రామాలలో విష జ్వరాలు వచ్చి, దోమల కాటుతో విష జ్వరాలు వచ్చి వారానికి ఒకసారి ప్రతి ఇంట్లోనూ జ్వరం వచ్చి హాస్పిటల్కి వెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే దళితవాడల్లో క్లీనింగ్ ఉండదు, చెత్తా చెదారం ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. పంచాయతీలో ఉన్నటువంటి సర్పంచులు కానీ, పంచాయతీ కార్యదర్శులు కానీ గ్రామాన్ని క్లీన్ చేస్తున్నారు తప్ప దళితవాడలు క్లీన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈ జిల్లాలో ఎక్కడా లేదు. ఇది ఈ కలెక్టర్ కనపడడం లేదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అంతేకాదు ఈరోజు సప్లాన్ నిధులు, ఎస్సీ ఎస్టీ నిధులు మేము దళితులకే కేటాయిస్తాము, దళితుల కోసమే ఖర్చు పెడతామని చెప్పేసి చెప్తున్నారే. ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఈ జిల్లాలో ఒక్క దళితుడికైనా ఎస్సీ లోన్లు మంజూరు చేశారా? ఉంటే మీరు మాకు ఆ వివరాలు ఇవ్వండి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మేము సర్వే చేసిన గ్రామాలలో ఏ గ్రామంలో కూడా ఒక్కరికంటే ఒక్కరికి
లోన్ ఇచ్చినటువంటి పాపాన పోలేదు. అంటే ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఎక్కడికి వెళ్తున్నాయో సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి, ముఖ్యంగా ఈ జిల్లా అధికార యంత్రాంగానికి ఉంది అని చెప్పేసి మేము వ్యవసాయ కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు